ఈరోజు రియాలిటీ మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్లో అందరి బాధ ఏంటంటే అమ్మాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు మంచోళ్ళు కాదు, వాళ్ళతోటి మాట్లాడద్దు అది ఇది అనుకుంటూ అంటారు. సో దాని బేసిస్ పైన చూస్తే మీ ఇంట్లో ఒక అమ్మ అక్కో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు కూడా అమ్మాయి, వాళ్ళతో కూడా మాట్లాడడం అబ్బాయి. ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు మోసం చేస్తారంటారు. అమ్మాయిలే మోసం చేస్తారా బ్రో? మన అబ్బాయిలు చేయరా? చేస్తారు. ఏంటంటే ఒక అమ్మాయికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే తన ఇజ్జత్, తన బాడీ. తను ప్రేమ పేరుతోటి తన బట్టలు ఇప్పనికి రెడీ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం? తన న్యూడ్ ఫొటోస్ తీసుకొని దాన్ని భయపడతాం. ఏంది ఇంకోసారి కలవా అన్నదనుకో దానికి భయపడతాం. ఇంకోటి, ఒక అబ్బాయి తోటి ఒక అమ్మాయి మాట్లాడకపోతే తను రండా. అదే పని మీ చెల్లె చేసిందనుకో తను మంచిది, ఎందుకంటే మీ చెల్లె మంచి ఇంటి నుంచి బిలాంగ్ చేస్తుంది, ఆ అమ్మాయి చెయ్యది. సరే అని చెప్పేసి ఆ అమ్మాయి నీతోటి మాట్లాడింది, కొన్ని రోజుల తర్వాత నువ్వు చేసిన ఎరిపు కేశాలకి మాటలు ఆపేసింది అనుకో, అప్పుడు రండా చినాల అన్న అయిపోతుంది. మన ధర్మంలో అమ్మాయిలను సరస్వతి లక్ష్మీమాతతో పోల్చిండ్రు బ్రో. ఒక అమ్మాయిని జడ్జ్ చేసే ముందు నీ ఇంట్లో కూడా చూసుకో. నీ ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది. నేను ఒప్పుకుంటా, కొందరు అమ్మాయిలు ఉన్నారు అందం చూపించి ఆగం పట్టించేటోళ్ళు. అలా అని చెప్పేసి అందరు అమ్మాయిలు అట్లుంటారు అని చెప్పేసి నేను చెప్పా. గడిచే సమయాన్ని మనం ఆపలేం. నీ తోటి ఉన్నోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. అలా అని చెప్పేసి పోతుంది కదా అని చెప్పేసి నువ్వు దాన్ని గలీజ్గా అనడం, లేకపోతే దాన్ని తిట్టడం, అది తప్పు. సో కొంచెం మారండి.